హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మన నేచర్ వ్లాగ్స్. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాం. కత్తిపూడి నుంచి ప్రతిపాడు ఎర్రవరం మీదుగా ఏలేశ్వరాన్ని ఒక చిన్న ప్రాంతం, ఆ కొండ ప్రాంతం, అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ స్పెషల్ ఏంటనేది. సో ఇటు చూస్తున్నట్టయితే మనకి రైట్ సైడ్ చూడండి, మినర్వా స్కూల్. ఈ స్కూల్లో చాలామంది చదువుకుని ఉంటారు. సో ఈ వీడియోలో చూసిన వాళ్ళు ఇక్కడ చదువుకున్నాం, అబ్బా చాలా రోజులు చూసామని అయితే ఫీల్ అయితే కలుగుతుందని నేను నమ్ముతున్నాను. సో మనం ఇటుగా వస్తుంటే ఈ ప్లేస్ అయితే చూడండి ఒకసారి, గౌతమ్ బుద్ధ విగ్రహం. మనకి ప్రతిపాడు హైవే ఆనుకుని అయితే ఉంటుంది. చాలా చక్కగా నిర్మించారు ఈ విగ్రహాన్ని. ఒకసారిగా ఆ విగ్రహాన్ని చూస్తే మాత్రం ఆ బుద్ధుని ముఖంలో ఏదో ప్రశాంతత కనిపిస్తుంది. సో మనం ప్రతిపాడు ఇవన్నీ దాటుకుని వచ్చి మొత్తానికైతే ఎర్రవరం అయితే రీచ్ అయ్యాం. మనం ఎర్రవరం బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాం. బాగా ఫేమస్ సత్యబాబు గారు హోటల్ అని ఒకటి ఉంటుంది, అక్కడ బాగా టిఫిన్ అది బాగా ఫేమస్. సో అక్కడ మనం టిఫిన్ చేసి ఓకే ఎర్రవరం వచ్చాం. సో చూసారు కదా, ఎర్రవరం అయితే వచ్చాం. శ్రీ గణేష్ టిఫిన్ సెంటర్ అట. చూసారు కదా, అసలు అందరూ ప్లేట్స్ పట్టుకుని అసలు ఖాళీ లేకుండా అసలు ఎలా ఉన్నారో చూసారు కదా. ఇక్కడ పెసరట్టు అయితే చాలా ఫేమస్ అనేసి అన్నారు. సో మనం అయితే పెసరట్టు అయితే ఆర్డర్ చెప్పుకున్నాం. చూసారు కదా, పెసరట్టు సరసరలాడుతూ కాలుతుంది పైన ప్యానం మీద. అసలు మనోడైతే ఎక్కడ వేసినట్టు హాట్ కేక్లా టక్ టక్లాడు తెలిపోతున్నాయి. సో మొత్తానికి అయితే చిన్న గమ్మత్తు అయితే జరిగింది. టిఫిన్ తీసుకున్నాం కానీ వేరే ఒక పెద్ద ఆయన టిఫిన్ కోసం అలాగా వెయిట్ చేస్తున్నాడు. ఆయనకి పెసరట్లు అయితే దొరకలేదు. సో మనోడు ఏం చేయడంటే మేము తీసుకున్న పెసరట్లు ఆయనకి ఇచ్చడం అయితే జరిగింది. ఫ్రీగా కాదండి, వాళ్ళ డబ్బులు మళ్ళీ మాకు ఇచ్చేశారు. ఎర్రవరం వచ్చినప్పుడు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చూశారు కదా, ఎంత హైట్ ఉన్నది ఇది. హైవేలో జర్నీ చేసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ ఆంజనేయ స్వామికి స్మరించుకుని దండం పెట్టుకుని అయితే వెళ్తారు. మేమైతే లేట్ అవుతుందని చెప్పి కొంచెం ముందుకైతే స్టార్ట్ అయ్యాం. అమ్మ టిఫిన్ సెంటర్ అనేసి ఎక్కడైతే ఆగాం. టిఫిన్ అయితే పార్సల్ తీసుకున్నాం. సో చూసారా, మన సైడ్ చక్కగా అరటాకేసి అందులో పార్సల్ చేస్తారు. స్టార్ట్ అవుదాం, మరి లేట్ అవుతుంది. ఏలేశ్వరం అయితే వచ్చాం. ఏలేశ్వరం నుంచి ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా మీకు. ఇక్కడే నాడీపతి గోశాల అని ఒకటి అయితే ఉంటుంది. అక్కడ స్పెషల్ ఏంటంటే పొంగనూరు అని అయితే చెప్పలేం కానీ చిన్న చిన్న పొట్టి ఆవులే ఉంటాయి, అన్ని 2 అడుగులు అలా ఉంటాయి. అది ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాం. వచ్చే దారిలో చూసారా, ఈ కాలువ చుట్టూ కొండలు. ఈ నేచర్ చూస్తూ ఉంటే మాత్రం నాకే ఇక్కడ చాలా హాయిగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ బాబాయ్ మనకి ముందుకు వెళ్తే కొంచెం అక్కడి నుంచి ఆ బోర్డు దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోండి అని చెప్పారు. చాలా బాగుంది కదా ప్లేస్. కొంచెం వీడియో తీయని చెప్పి కెమెరా అయితే ఇచ్చాను. మనోడైతే కెమెరా మొత్తం ఆకాశంలో పెట్టేశాడు. అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. చుట్టూ కొండలు, జీడి మామిడి చెట్లు, బాగుంది కదా ఫ్రెండ్స్. సో మీరు ఎప్పుడైనా వస్తే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని అయితే. సో మొత్తానికి అయితే మనం నాడీపతి గోశాలకి అయితే వచ్చాం. చిన్న చిన్న ఆవులు, పొట్టి ఆవులు భలే ఉన్నాయి, బుజ్జిగాని. సో ఇవేంటంటే ఇంట్లో పెంచుకుని వచ్చాట, ఇంట్లో తిరుగుతాయట ఇవి. చాలా బాగున్నాయి, బొద్దుగా. అవి చూడండి ఎలా చూస్తున్నాయి, వాటి కళ్ళు అవి. ఇక్కడ ఎద్దులు కూడా చిన్నగానే ఉన్నాయి. ఇక్కడ చాలామంది అయితే వస్తున్నారు వీటిని చూడడానికి. చిన్న పిల్లలు వస్తున్నారు, వాటితో సరదాగా అయితే టైం స్పెండ్ చేస్తున్నారు. భలే ఉన్నాయి ఇవి అయితేనే. చూడండి, లేడి పిల్లలాగా చిన్నగానే భలే ఉంది ఇది. వీటి గురించి నేను ఎక్కువ మాట్లాడడం కన్నా ఈ నాడీపతి గోశాల ఏదైతే ఉందో డాక్టర్ కృష్ణంరాజు గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన మాటల్లోనే విందాం.
నమస్తే, డాక్టర్ బి కృష్ణమరాజు, నాడీపతి గోశాల. ఇవన్నీ కూడా నాడీపతి క్యాటిల్స్. దీంట్లో 3 రకాలుగా ఉంటాయి. ఒకటి మీనేచర్, రెండోది మైక్రో మీనేచర్, మూడోది నాడీపతి నానో. అంటే 2 అడుగుల లోపు. కామన్గా అందరూ పొంగునూరు ఆవులని అనుకుంటారు. పొంగునూరు ఆవు అనేది మన ఆంధ్రప్రదేశ్ నేటివ్ బ్రీడ్. అది మీకు 3 to 5 feet వరకు హైట్ అవుతుంది పెద్ద అయ్యాక. అన్నీ కూడా హైయెస్ట్ హైట్ పెరిగితే 2.5 లోపు హైట్ పెరుగుతాయి. ఇక్కడ ఈ షెడ్ ఉంది చూసారు, ఇదంతా మైక్రో జాతి. అయితే సనాతన ధర్మంలో ఆవు ఇంట్లో ఉండేది, కుక్క బయట ఉండేది. ఇప్పుడేమో కుక్కలు ఇంట్లోకి వచ్చాయి, ఆవులేమో బయటకు పోయింది. కుక్కతో పాటుగా ఆవును కూడా ఇంట్లోకి తీసుకురావాలంటే ఇల్లులు చిన్నవి అయిపోయినాయి. పల్లెటూరులే పట్టణాలు అయిపోయాయి. పెద్ద పెద్ద లోగిళ్ళు ఉండే రోజులు పోయాయండి. పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, అవన్నీ పోయి కుండీలో చెట్టు కాయించే మనం తీసుకొచ్చాం. పెద్ద పెద్ద చేపల చెరువులు కాస్త మనం అక్వేరియం లాగా డెవలప్ చేస్తున్నాం. అంటే మనకి స్పేస్ లేక చిన్న సైజ్ తీసుకుంటున్నాం. ఈ తరుణంలో ఆవుని చిన్న సైజ్ చేయాలి. రెండోది, ఈ ఆవుని చిన్న సైజ్ చేయడం వల్ల ఆవుకి రక్షణ కలుగుతుంది. ఇది లేకపోతే భవిష్యత్తులో ఆవు ఉంది అనేది మన పిల్లలకి కానీ మన జనరేషన్ కానీ యూట్యూబ్లో చూసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అన్ని ఎందుకంటే మనకి ఒకప్పుడు 302 రకాల ఆవులు ఉండేవి. కానీ ఒక బ్రహ్మ బ్రీడ్ అవ్వచ్చు, బ్రాహ్మణ బ్రీడ్ అవ్వచ్చు, ప్యూర్ ఒంగోలు అవ్వచ్చు, ఇంకా చాలా జాతులు మన దగ్గర ఎక్కడ ఉన్నాయండి. ఒక బ్రెజిల్ వెళ్ళి చూడాలి, ఆ పరిస్థితి వచ్చాం. ఇదే తరుణంలో ఇలా కొనసాగిస్తే భవిష్యత్ జనాలకు ఆవు ఉండదండి. ఆ ఉద్దేశంతో ఆవుని రక్షించాలనేది, ఆవుని సహజసిద్ధంగా దీనికి ఎలాంటి మెడిసిన్స్ ఏమి ఇవ్వకుండా ఈ హైట్ తగ్గించే ప్రక్రియ అనేది మనం చేసాం. ఎందుకంటే ఇది నా టెక్నిక్ అండి. నేను హ్యూమన్ డాక్టర్ని. నా రెండో రీసెర్చ్ హైట్ పెంచేది. హైట్ తగ్గించే ఆ ట్రీట్మెంట్ మెథడ్ దీనికి రివర్స్ చేసి అనమాట. హైట్ తగ్గించి, అంటే తక్కువ హైట్ ఉండటం వల్ల ఇవి మన ఇంట్లో ఈజీగా మెయింటైన్ చేయగలం. మన ఇంట్లో మనతో పాటు మనకి చలామణి అవుతుందనే ఉద్దేశంతో ఇది ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఇది రాయల్టీ కింద తయారైందని మన ఆవు. చాలా మంది వివిఐపీసే కాదు, మన సనాతన ధర్మంలో మన ఋషులు, యోగులు, ఇంకా డాక్టర్స్, సెలబ్రిటీస్, సీఎం, మన పిఎం కూడా చాలా మందికి మన ఆవును తీసుకుని వెళ్ళారు. దీనికి మనం ఎంతో గర్వపడుతున్నాం. ఒకప్పుడు ఇది లింగంపతి, దీని ఇప్పుడు ఊరి పేరు కూడా చేంజ్ అయింది. ఇది నాడీపతి విలేజ్ కింద దీన్ని నామకరణం చేయడం జరిగింది. అంటే దీని అంతా చూస్తే ఆవుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే డిఫరెంట్గా ఆవుని చేయాలనే ఉద్దేశంతో కౌ హగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను. కౌ హగ్ అనేది ఆవుని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం వల్ల మన బ్రెయిన్లో కొన్ని కెమికల్ యాక్షన్, ఇవి హ్యాపీ హార్మోన్స్ సెక్రెట్ చేయడం వల్ల మనకి స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ అనేక మానసిక ఒడిదుడుకులు అనేవి తగ్గుతాయి అనేది ఈ కాన్సెప్ట్. ఇప్పుడు చాలా ప్రపంచ దేశాల్లో ఇది కౌ హగ్ వెల్నెస్ సెంటర్స్ చాలా నెలకొని ఉన్నాయి. చాలా మంది ట్రీట్మెంట్లు ఇస్తున్నారు. కానీ ఆ విధానాన్ని మనం స్టార్ట్ చేసింది మనమే అండి. దాన్ని 2013లో మొదలు పెట్టాను. ఇక 2018లో వరల్డ్ రికార్డ్ కూడా చేయడం జరిగింది కౌ హగ్ అనేది. ఇప్పుడు ఇది మన నాడీపతి క్యాటిల్స్ ప్రపంచం మొత్తానికి వైరల్ అవ్వటం కూడా నాకు చాలా ఆనందంగా, గర్వకారణంగా ఉంది. దీనికి నాకు ఇంతలా సపోర్ట్ చేసిన అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి కూడా చాలా థ్యాంక్స్. సో అలానే ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా వీటికి ఆ ప్లేస్ శానిటైజేషన్ చేయడం, బ్లీచింగ్ చల్లడం చాలా అంటే చాలా శ్రద్ధగా చాలా బాగా చూసుకుంటున్నారు. సో మీరు ఎప్పుడైనా కూడా మీరు కూడా మీ పిల్లలతో వచ్చి ఈ ఆవులను ఒకసారి చూడండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడైతే వాటిని చూస్తే, వాటి కళ్ళు చూస్తే మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనకైతే. మనందరం చేయాల్సింది ఏంటంటే ప్రకృతిని కాపాడటమే మన బాధ్యత. ప్రకృతికి దగ్గరగా అయితే జీవిద్దాం, ఆరోగ్యంగా అయితే ఉందాం. సో ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.